ఇప్పుడు మీరు చూస్తున్న రైతు ఏంటంటే గూటి మొక్కలు పెట్టి గత 2017 నుంచి మంచిగా సక్సెస్ఫుల్గా క్రాప్స్ని తీస్తున్నాడు. మనం ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్. సో మీరు దయచేసి ఒకసారి ఇతను చెప్పే మాటలేనండి. బా గూటి 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 బ్లైట్ ఇదిగోనా నువ్వు ఆడ చూడలే. ఆడ ఫస్ట్లో నేను చెప్పి మనం ఆ రాంగ్ రూట్ పోతే ఆడ ఒక మొక్క తగిలింది చూసావా? పోతే అది తీసేయాలి కదా. అవును, ఇది అసలు ఇది ఒకటి. మార్కాపురంలో ఒక అతను 20 ఎకరాలు తెప్పించి సింగరపల్లి దగ్గర అతను వదిలేశాడు. నిజమే అన్న. ఇదేందన్న, దీన్ని ఏమంటారు మామూలుగా? ఇట్లా ఇట్లా దూరం దూరం వస్తుందిగా బ్లైట్ అంటే. నువ్వు బ్లైట్ అంటే ఏం చూపిస్తావు మామూలుగా దీంట్లో? ఇప్పుడు ఏడేం పెద్ద ఎక్కువ లేదు. మామూలుగా అంటే చట్నీ ఎలా చూపిస్తావు? అంటే నువ్వు టాలెంట్ చెప్పు, దీనికి కొంచెం కంట్రోల్ అంటే రైతులు చెప్పు దయచేసి. ఏదన్నా దీన్ని మామూలు ఇదిలే అన్న, ఇది బ్లైట్? అది బ్లైట్ కాదు. ఏమంటారు మరి? రాకులు రాలిపోయినాయి అంతే. ఇది వరకా? ఇది వదిలే, దీన్ని మనం అన్న వేస్తే కానీ. అన్న నిజంగా అద్భుతంగా ఉన్నాయి అన్న ఇవి. అన్నయ్య సూపర్ చూసారన్న ఇవి. చూడంత పట్టుకోది. ఇది దాని దమ్ము. అంటే ఎన్ని సంవత్సరాల మొక్కలు అనేది? సంవత్సరం కరెక్ట్గా 1 year. 28 దేశం 1 year ఇంత చేశారా? అదే కదా, నేను అదే బాగా వాడతాను. ఓన్లీ 1 yearనా? ఏం మందు కూడా ఏం వేయలేదు మేము. 1 year ఇంత పెద్ద అయినాయా? ఎందుకవ్వు నిజమా? ఫిబ్రవరి 28 దేశం మొక్కలు. అంటే దీనికి ఏమేం చేశారు మామూలుగా? ఫర్టిలైజర్స్ కానీ ఏం చేయలే. ఫర్టిలైజర్స్ అసలు ఏమేమి ఎరువే. ఇప్పుడు ఎరువు 3 సార్లు. ఏ ఎరువు మామూలు? పేడ? పేడ రాదు కానీ కువ్వ పేడ నేను ఎరువు కలిపెట్టి. అచ్చా మట్టా? నీళ్లు పెడతా ఉంటాము, మందులు పెడతా ఉంటాం. ఇది కటింగ్ ఇప్పుడు 3వ కటింగ్. ఏది ఇదా? కటింగ్ చేస్తా ఏంది అన్ని సైడ్ చేశారు కటింగ్. 3 ఏళ్ళకే సంవత్సరానికి 3 సార్లు చేస్తారు మామూలుగా. 2 times చేస్తాను మొక్కలు పెడితే. అంటే ఇప్పుడు మీరు జనాలకి ఏం చెప్తారన్న మామూలుగా? అంటే ఎవరైనా మాట్లాడాలి నీ ఫ్రెండ్ లాంటి గురించి చెప్పుకోవాలంటే గూటీలు మీరు ప్రిఫర్ చేస్తారా, లేకపోతే దీన్ని జాగ్రత్త చేసుకోవాలనే? అదే జబ్బు లేకుండా తోట చూసుకోవాలి కానీ కట్టుకుంటే మంచిదే గూటీలు. అంటే మనం కట్టుకుంటారా లేకపోతే బయట తెప్పించుకోమంటారా? వాళ్ళు కట్టించేది కట్టించుకో. బయట రాష్ట్రాలు ఏడ కట్టిస్తాం? అదేలేండి. అంటే మనం కూడా మనం సొంత కట్టించుకోవచ్చు, మన చేలలోనే కట్టుకోవచ్చు. అదేలేండి. కానీ మన చేలలో కట్టాలంటే ఇప్పుడు ఎక్కడ ఉండి లైట్ లైన్ చూసి కట్టుకోవాలి. అదేలే జాగ్రత్త చూసుకుని చేయాలి. ఇప్పుడు అక్కడ మాలకొండ దగ్గర మోహన్ రావు అన్నాడు కదా, అయ్యా ఆ పక్క తోటలో వాళ్ళు కట్టారుగా గుటీలు. కట్టారండి. వీటితో పాటు వీటికంటే కొంచెం ముందేసారు మొక్కలు. అవును సార్, గూటీలు అవి కట్టారు. అవును. ఇప్పుడు అంటే అన్న ఇప్పుడు దీంట్లో అసలు ఏంటి గూటీకి ఎందుకు మెలకువలు? అంటే మనం ఎందుకు గూటీలు పోవాలి చెప్పండి అన్న. అసలు ఎందుకు గూటీలు, ఎందుకు మనం టిష్యూ కల్చర్ ఎందుకు పోకూడదు? టిష్యూ కల్చర్ పోవచ్చు. మొక్క కాస్ట్ అనే అది కాస్ట్ ఎక్కువ, ఇది కాస్ట్ తక్కువ. వాడు ఎప్పుడో 6 నెలలకు ఇస్తాడు. సూపర్. 6 నెలలకు 8 నెలలకు ఇస్తాడు. జైనోడు అయితే ఇప్పుడు సంవత్సరం పడుతుంది. అవును, బాగా చెప్పారు. సంవత్సరం రోజులు మనం ఏడ ఎయిట్ చేస్తాం. అవును, బాగా చెప్పారు. అదే గూటి మొక్కలు మంచిగా చూసి తెచ్చుకున్నాం అనుకో, సంవత్సరానికి 1.5 సంవత్సరానికి పంటకు వచ్చేస్తాయి. అదేనండి. ఇప్పుడు సీజన్లో పంటకు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఇది కదండి మంచి పోవచ్చు. అంటే సాధారణ మేము ఎక్కడ పోయిన ఏంటంటే రైతులు ఏంటంటే గూటి అంటే భయపడుతున్నారు. అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రావచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఒక మంచి రైతు అనేది బ్లైట్ వల్ల భయపడతాను. బ్లైట్ వేరేం లేదు ఇంకా. అంటే ఫస్ట్ టైం ఇలాంటి ఇన్ని సంవత్సరాల నుంచి గూటి మొక్కలు వేసుకుంటూ కూడా కొంచెం దెబ్బలు అటు ఇటు తగిలినా కానీ నెట్టుకోబోతున్నావుగా, సక్సెస్లో ఉన్నావుగా. ఫెయిల్ అయితే పెట్టావుగా మళ్ళీ గూటీలు తెచ్చి. ఇప్పుడు మీరే ఫస్ట్ దీనికి నిదర్శనం. మేము గూటీలు పెట్టాలని ఆలోచనే మాకు ఉంటది, కానీ బ్లైట్ లైన్స్ చూసి గూటీలు కట్టించుకోవాలి. మేము ఈ మొక్కలు అన్న ఎంత పడతాయి అన్న మామూలుగా గూటీలు కట్టించుకుని మనం పెట్టుకుంటే? 20 రూపాయలు. చాలా మంది తెలియదు అన్న. ఇట్లా బోడాలు తిన కట్టేసాం కదా, 18 రూపాయలు తెచ్చి తెచ్చాం. ఆ మొక్కలు బాగున్నాయి, మేము అసలు చూసాం. దారి పక్కన మీ అన్న చెప్పారుగా. వెరీ గుడ్, వెరీ గుడ్. 10, 11, 6 నెలలు ఇప్పుడు ఆ మొక్కలు పెట్టినాము. అదేనండి. ఇక్కడ మామూలు రోగాలు వస్తుంటే ఏమి రావా? ఎందుకు రావు కానీ ఇందాక అదే చెప్పాను కదా, గుంటూరు వాళ్ళు ఏదో మంది ఇచ్చినారు చేస్తా ఉన్నాం. ఎంతవరకు సక్సెస్ అవుతాం చూడాలి. అంటే బ్లైట్ అయితే ఉంది ఇక్కడ. ఆంధ్రాగ్నస్ ఉందా? ఆంధ్ర కోసం ఉంది. ఇది కటింగ్ చేస్తారు. అది ఆ పక్క అయిపోద్ది ఇవాళ. ఇక్కడ వాళ్ళు కటింగ్ చేస్తారు. బిజాపురం అట్లా మొక్కలకి ఇచ్చేవా దానిలోకి కూలికి ఎంత? 1000 రూపాయలు అన్నం పెట్టి 3 పూటలు మనం 15 సాయంత్రం
ఇప్పుడు ఏమంటారు ఫ్యూచర్లో దానిమ్మలు ఎట్లా దానిమ్మల పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది మీకు? పంట పండిస్తే డబ్బులు వస్తాయండి. పండించేదే కష్టంగా ఉంది. పంట పండించేదే కష్టంగా ఉంది. గోదావరి చేపించండి. ఈ పొలం ఇంకా మెత్తర పొలం కదా ఇంకా బాగా వచ్చింది. కాదు గురుగారు, అంటే ఏం కష్టం ఏముంది అడుగుతున్నానండి. ఏంది కష్టం? పంట చేయటమా? అది బ్లైట్ జబ్బుల వల్ల. ఏం బ్లైట్కి ఏం మందులు లేవబ్బా పెద్దగా, ఏదో కొట్టా ఉన్నాం. మీరు ఏం కొడుతున్నారు మామూలుగా ఇప్పుడు వరకు మీ ఎక్స్పీరియన్స్, పాత ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే? హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏ చెడి కొడతా ఉంటాం. తోట ఎంత సైజు? 13-7 మేము పెట్టింది. 7 పెట్టావా? ఫస్ట్ 4-9 పెట్టండి. అంటే ఇప్పుడు 30 ఎకరాలు ఎంత తీసావు? ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత? 30 ఎకరాల్లో ఈ సంవత్సరం తక్కువ తీసినా కొంచెం, చాలా తక్కువ. కొంచెం మామూలుగా అయితే 300 టన్నులు, అంటే ఎకరానికి 10. 250 గట్టి కావాల్సింది. అవుతాయి అనుకున్నా. సంవత్సరం పంట సెట్టింగ్ అట్లా అయింది. ఇంకా పొలాన్ని వేస్ట్ అయిపోయినాయి. అయితే పంటకు వచ్చినాక కోసే మూమెంట్ ముందే. అంటే ఇప్పుడు మీ ఐడియా ప్రకారం ఇక్కడ రైతులందరూ బాగా సక్సెస్ ఉన్నట్టా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఉండరు ఇక్కడ అందరూ. నరసింహ తోట ఎక్కడ? అదే మా తోట కలిసి కొంచెం లోపల నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటాను. అతను ఎవరో నేనెవరో చూడాలి. అదే మీరు ఇప్పుడు బైరెక్కొని వెళ్ళే రూట్లోనే రైట్ కొత్తపల్లి దాటిపోయిన తర్వాత కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇటు సైడ్ 2 స్తంభాలు ఉంటాయి. ఇటు మట్టి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు బండి అక్కడే ఉంటాడు ఆయన. సర్లే మనం పోవాల్సిన కానీ బాగా పర్లేదన్న, బాగానే చేస్తున్నారు. కొత్త డూయింగ్ గుడ్ జాబ్. ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వ గురుగారు? ఇంకా ఫర్టిలైజర్స్ కాపు వదిలితే ఇస్తారు. ఏమి ఇవ్వం. ఫర్టిలైజర్ కూడా ఇవ్వనమాట. పొటాషియం సూపర్ ఫాస్ఫేట్ వేస్తాం. అట్లానా? ఏది 0050? ఓన్లీ మన ఎర్ర పొటాషియం. అంటే మీ ఐడియా ప్రకారం దానిమ్మలకి ఎంత పెట్టుబడి పెట్టచ్చు అంటే ఎకరానికి ఐడియా? అవుతుంది 3 లక్షలు అవుతుంది కదా పంట పెట్టుబడి ఎకరానికి. నువ్వేం పెట్టినంటున్నావు మళ్ళీ ఎకరానికి 3 లక్షలు అంటున్నావు? ఎట్లా అది? అదే స్పేర్లు ముందులే. ఇప్పుడు మా గూడానికి 10 లక్షలు రూపాయలు స్టాక్ ఉంటుంది ఎప్పుడు. అట్లానా? అంటే బ్లైట్ పెట్టుకుని ఎట్ట అవుద్ది? అదేనా? సత్తం వేసి ఎంత అవుద్ది? అంతే. ఇప్పుడు సత్తం వేస్తే డిఏపి వేసామంటే 1500 అనుకో. డిఏపీలు వేస్తున్నారు. 10-26 వేస్తే 2000. అవును. 10-26 వేసాము. వేస్తే ఒకవేళ 2 సార్లు లేదంటే 3 సార్లు వేస్తాం మహా వేస్తే. అయ్యా ఇప్పుడు పంటకు వదిలేటప్పుడు ఒకసారి వేస్తాము. అవును. పంటకు వదిలిన తర్వాత సెట్టింగ్ అయిన తర్వాత ఒకసారి వేస్తాము. అవును. మళ్ళీ అయితే ఒకసారి వేస్తాం, లేకపోతే లేదు, అది వేరే సంగతి. అదే అదెంత అవుద్ది అంటే ఓవరాల్ గా మీరు చెప్పేది అంటే మామూలు ఒక రైతు 2 నుంచి 3 లక్షలు పెట్టాలి, పెడితేనే అయితే. ఎంత పెట్టినా నీకు వద్దు, ఎంత తక్కువైనా జరిగిపోతాను. అంటే దీని ఫ్యూచర్ ఏమనిపిస్తుంది మీకు దానిమ్మలు రాబోయే రోజుల్లో? అంటే బ్లైట్ అనేది మనం చేయగలమంటారా? బ్లైట్ వచ్చిన తర్వాత కష్టంగా ఉంటుంది. చేయలేమంటారా? సక్సెస్ ఉండదంటారా? చేయలేం. అంటే బ్లైట్ రాకుండా కంట్రోల్ చేయలేమంటారా? బ్లైట్ రాకుండా చేసుకున్నంతగానే చేసుకోవటము. బ్లైట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. అంటే ఎందుకు అట్లా దాంట్లో ఏమన్నా ఎందుకు వచ్చింది కొంచెం? ఇప్పుడు జబ్బులు మెయిన్ అదేనంటావా? మెయిన్ బ్లైట్, విల్ట్ కూడా వస్తుంది మన ఇక్కడ లేదుగా విల్ట్. మొక్కలు కదా ఎందుకు వస్తాయి డాక్టర్లు చెప్పరానా? బ్లైట్ అనేది అంటువ్యాధి జబ్బు. ఇప్పుడు మరి ఎట్లా మరి దానికి కంట్రోల్ చేసుకోకపోతే మరి ఇప్పుడు పాపం ఫస్ట్ పెట్టుకున్న రైతు చాలా మంది ఉన్నారు ఇబ్బందులు పడేవాళ్ళు. మరి ఈ ఆకులు ఈ మచ్చలు ఐడియా ఉంది మీకు ఏమన్నా? ఇవి ఉన్నట్టు ఏమని? దానిమ్మలో డబ్బు ఉందంటావా గురుగారు? దానిమ్మలో డబ్బులు ఉన్నాయంటవా? చేస్తే ఉన్నాయి. మరి మీరు ఇన్ని పెట్టుబడులు పెడుతున్నారు కదా, మీకు ఎట్లా మరి వెనక అప్పులా లేకపోతే ఉన్న డబ్బుల నుంచా? అప్పులే. సో గూటి మొక్కలు కూడా మనం పెట్టుకోవచ్చు అని రైతు గారు చెప్తున్నారు.
గూటి మొక్కలు కూడా రిజల్ట్ ఉంది, బాగానే ఉంది. డబ్బు సంపాదించుకుంటున్నాం బాగానే. గూటిలు పెట్టుకోండి, లేట్ తెమ్మడుకు వదిలేసుకోవాలని చెప్తుండు. ఇది మన రైతు గారి యొక్క విశ్లేషణ, ఫైనల్ విశ్లేషణ. గూటిలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అదే అర్థం కాదు జనాలకి. ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్న బాగానే మందులు ఎత్తున్నావు, మామూలు మందులు బాగా ఎత్తాడు అంటే ఏం చెప్పలేగా నీకు, ఏం చెప్పడు కానీ లేకుండా అయితే ఎరువు మట్టి పుల్లకి పోస్తుంటారు, ఎరువు మట్టి